భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ వసంత పంచమి శ్రీ పంచమి శుభాకాంక్షలు. ప్రస్తుతానికి నేను శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము KPHP ఫేజ్ 6 ఇక్కడ ఉన్నాను. శ్రీ పంచమి వేడుకలు ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. శ్రీ పంచమి అన్న వెంటనే సరస్వతి స్వరూపం మనందరికీ గుర్తుకు వస్తుంది. మరి ఇక్కడ ఈ ఆలయంలో అక్షరాభ్యాసంతో పాటు ఉదయం నుంచే ఎంతో చక్కగా అమ్మవారికి విశేషమైన అలంకరణతో పాటు అర్చనలు, పూజలు, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఆలయం లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి యొక్క ఆ సరస్వతి స్వరూపాన్ని మనం చూస్తూ ఈ వసంత పంచమి రోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అలాగే ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలని కూడా దర్శించుకుందాం. వసంత పంచమి పుణ్యతిథి ఈరోజు మాత్రమే కాదు, ఎప్పుడూ కూడా శారదాదేవి అనుగ్రహం మనకి ఉండాలి. అటువంటి శారదా స్వరూపం దర్శనం ఈ పుణ్యతిథి రోజు నిజంగా ఎన్నోసార్లు చేసుకున్న పుణ్య ఫలితము అని చెప్పుకోవాలి. అటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఈ పుణ్యతిథి రోజు మరింతగా అమ్మవారి యొక్క ఉపాసనలో మనం మునిగిపోదాం రండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇది ధూపం పరికల్పయామి సాధ్యమేకార్చితం దీపం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. పరమేశ్వరీ దుర్గాయై నమః. యథామిళితపూజాం సమర్పయామి. పరిమళపత్రపూజానంతరం ఔషధ నైవేద్యం భూర్భువస్సువాహాగుం తత్సావితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. స్వాహ. కదలీఫల ఉపహార నైవేద్యం పరికల్పయామి మంగళదివ్యనీరాజనం. హరి ఓం. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో జానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి. ఏకదైవ్య యజమానాయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. పరమేశ్వరీ దుర్గాయై నమః. సర్వసంకారిత సరస్వత్యై నమః. సర్వోభీష్టప్రదాయై నమో నమః. దివ్యనీరాజనముఖే శుద్ధాచమనీయం హర. నమః పార్వతీపతయే. మహాదేవహర. పరమేశ్వరీ దుర్గాదేవ్యై నమః. సరస్వత్యై నమః. పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవి. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. పరమేశ్వరీ దుర్గాదేవ్యై నమః. అలంకారయుక్త సరస్వత్యై నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరార్పణమస్తు. దేవీ కృపాకటాక్షతా ఫలసిద్ధి నిరతాం శాంతిరస్తు. జ్ఞానద శారద, జ్ఞానప్రదాయిని శారదాదేవి. శారదాదేవి అన్నా శ్యామలాదేవి అన్నా సరస్వతి స్వరూపమన్నా ఒకటే. పరబ్రహ్మ స్వరూపిణి సరస్వతి రూపాన్ని ధరించి ఆవిర్భవించిన రోజు పుణ్యతిథి. ఈ తిథి శ్రీ పంచమి అని అంటారు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహము కేవలం పిల్లలకి మాత్రమే ఉండాలా అంటే ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉండాలా అనేటట్టుగా కాదు కదా. మనం పుట్టిన దగ్గర నుంచి మనం వెళ్ళిపోయేంత వరకు ప్రతి క్షణం మనం ఏ కర్మ చేస్తున్నా మన చర్య, అలాగే మన మాట తీరు, మన ప్రవర్తన, మన నడవడిక ఇవన్నిటినీ కూడా నియంత్రించేది ఒక శక్తి. ఆ శక్తి మనందరికీ చాలా అవసరం. ఎందుకు అంటే ఎన్నో జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే ఉన్న అపురూపమైన ఆభరణం వాక్కు. ఈ వాక్కుని ఎంత చక్కగా ఉపయోగిస్తే అంత చక్కగా మనం ఆనందంగా ఉంటాము, అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలుగుతాం. అటువంటి వాక్ వైభవాన్ని మనకి అందించే పరబ్రహ్మ స్వరూపం అంటే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే వాక్కు చాలా వైభవంగా ఉంటుంది. మనందరికీ భగవంతుడు మాట అన్నది ఇచ్చాడు. అయితే ఈ మాట తీరు అన్నది సరిగ్గా లేనప్పుడు ఎన్నో కష్టాలను కొని తెచ్చుకుంటాం. ముఖ్యంగా కలియుగంలో మాట ద్వారా ఎన్నో పాపాలను మూటకట్టుకుంటూ ఉంటామట. ఇది ఒక్కొక్కసారి తెలిసి జరుగుతుంది, ఒక్కొక్కసారి తెలియక జరుగుతుంది. ఏది ఏమైనా మనకి ఉన్న ఈ ఉత్కృష్టమైన జన్మ ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి, మంచి నడవడికతో ఉండాలి.
అలా తరించిపోయే ఒక అద్భుతమైన అవకాశం మానవ జన్మ. కాబట్టి ఈ జన్మలో మనం మన బుద్ధిని ప్రచోదనం చేసుకోవడానికి, ఎంతో జ్ఞానాన్ని పొందడానికి, చక్కని వాక్ వైభవం మనకి రావాలి అంటే సరస్వతి ఉపాసన కేవలం ఒక్కరోజు కాదు, ప్రతి నిత్యం జరగాలి. మనం అమ్మవారిని అలా ఉపాసిస్తూ ఉండాలి అని చెప్తారు. అలా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని, ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నా, లక్ష్మీ కటాక్షం ఉన్నా, ఆ ధనం, ఆ సంపద, మనలో ఉన్న చక్కని లక్షణాలు ఇవన్నీ కూడా భోగాన్ని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే డబ్బు ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటేనే మన దగ్గర ఉన్న డబ్బుని సద్వినియోగం చేసుకుంటాం, ధర్మాచరణ చేస్తాం. అలాగే విద్య ఉంటే సరిపోదు, ఎంతో వినయంతో ఉంటేనే ఆ విద్య వల్ల నలుగురికి మనం మంచి చేయగలుగుతాం, మనం కూడా తరించిపోతాం. అలా సరస్వతీదేవి అనుగ్రహం ప్రతి నిత్యం మనతోనే ఉండాలి అంటూ ఆ సరస్వతీదేవి ఆరాధన చేసుకుందాం, పూజలు చేసుకుందాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనం అందరం చేద్దాం. మరొక్కసారి మీ అందరికీ సరస్వతీ పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి శుభాకాంక్షలు. నమస్తే. विनायक स्वामी देवता पूजा करिष्ये अपूजा करिष्ये पादयो वाक्यं समर्पयामि हस्तयोरर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि पुष्प ओम गणपताय नमः ओम गणगणकाय नमः ओम लंबोदराय नमः ओम निगदाय नमः ओम विघ्नराजाय नमः ओम धूम्रकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम भद्रचंद्राय नमः ओम सोमचंद्राय नमः ओम हिरण्य